వేదాలు వణికిపోతున్నారు. ఎందుకనంటే ఎవరి ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళు చెప్పేస్తున్నారు, అందుకని అది వణికిపోతున్నాయి. అమ్మ నా గురించి ఏం చెప్తాడు, ఏం అపార్థం చెప్తాడో, ఏ పెడర్థం తీస్తాడో అని భయపడుతున్నాయట. రామకృష్ణ పరమహంస కూడా ఇదే మాట అంటాడు, దయచేసి మీరు ధర్మ సూక్ష్మాలను కెలకకండి, ఆచరించండి అంతే. కృష్ణుడు కూడా భగవద్గీత అదే చెప్తే, ఎద్ద ఆచరిత శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, ప్రముఖులైనటువంటి ఏది ఆచరించారో అది మీరు ఆచరించండి చాలంతే, దాన్ని కెలకకండి మీరు. అలాగే చేశాక మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు ఏది చేసి వచ్చారో మనం అదే చేస్తున్నాం, అనూచానంగా ఆచరిస్తూ వస్తున్నాం. ఇప్పుడు మనం పలానా చోటుకు ఊరికి పెళ్ళికి వెళ్ళాలమ్మో మనందరం, మొదటి కారు వారికి అడ్రస్ చెప్పి మిగతా కార్లకి ఫాలో అవ్వండి అంటామా లేదా? అందరికీ అడ్రస్లు చెప్పం కార్లకి కదా. అలాగే వాడు ఏది ఆచరిస్తున్నాడు, శ్రేష్ఠుడైనటువంటి వాడు, ప్రముఖుడైనటువంటి వాడు ఆచరిస్తున్నాడు, మీరు ఆచరించండి అని చెప్పేసింది. సింపుల్. ఎంత సింప్లిఫై చేశారు, అనవసరంగా కెలికి మన మేధావితనం అంతా దానిలో చొప్పించి ఎవరి పుస్తకాలు వాళ్ళు రాసేస్తున్నారా ఈ మధ్యన. నిజంగా వ్యాసుడున్న వాల్మీకి ఉంటే ఎంత బాధపడతారో, అరే నేను రాసిన దాన్ని వీళ్ళు ఈ విధంగా చెప్తున్నారా అని.